మంచిర్యాలలో కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యం కనిపిస్తుంది. పోలీస్ స్టేషన్ ముందే బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణులు ఘర్షణకు దిగాయి. బోనాల జాతర సందర్భంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ నాయకుడు మాజీ కౌన్సిలర్ పేరా సత్యనారాయణ మీద ఫ్లెక్సీని చింపేస్తూ ఉండగా కూడా కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీని చింపేస్తూ ఉండగా బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. ఇక ఇరు వర్గాల మధ్య కూడా ఘర్షణ జరిగింది. పిఎస్లో ఫిర్యాదు చేశారు. ఇక ఫిర్యాదు చేసి బయటకు వస్తూ ఉండగా పోలీస్ స్టేషన్ ముందే బీఆర్ఎస్ నాయకుల్ని కాంగ్రెస్ నాయకులు కొట్టారు. దాడిలో బీఆర్ఎస్ నేత కాటన్ రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం ఇక తర్వాత ఆసుపత్రిలో కూడా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు వెళ్లి ఆయన్ని పరామర్శించడం అయితే జరిగింది. సో ఈ విధంగా బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు కాంగ్రెస్ శ్రేణులు తొలగించటము, ఆ తరువాత ఇదే అంశానికి సంబంధించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఆ వ్యక్తి మీద బీఆర్ఎస్ నాయకుల మీద దాడి చేయటం జరిగింది. అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేయటం అయితే జరిగింది. ప్రజెంట్ ఆయన చికిత్స పొందుతూ ఉన్నారు. ప్రజలు చూస్తున్నారు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, ఈ గుండాయిజం అనేది చూస్తున్నారు. పోలీస్ స్టేషన్లనే అక్కడ బ్యానర్ అదే ఫ్లెక్స్ విషయంలో కొట్టడొచ్చిన సందర్భంలో, ఫ్లెక్స్ చింపుతున్న సందర్భంలో, ఫోటో తీస్తున్న సందర్భంలో అక్కడ మరి ఒకరికొకరు కొట్లాడ జరిగి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే కార్యక్రమంలో పోలీస్ స్టేషన్లో కూడా మరి కాంగ్రెస్ వాళ్ళు మరి అక్కడ పోలీస్ స్టేషన్లో అటాక్ చేసిందంటే అసలు ప్రజాస్వామ్యం ఉన్నదా ఇలా ప్రజలు గమనించాలి. పోలీస్ స్టేషన్లో ఇలా వీడియో ఫుటేజ్ ఉంటుంది, సీసీ ఫుటేజ్ ఉంటుంది, చాలా మటుకు వీడియోలో తీసి ఉండవచ్చు. సీసీ ఫుటేజ్ ప్రకారం, వీడియో తీసిన దాని ప్రకారం ఎవరైతే ఈ దాడిలో పాల్గొన్నారో వాళ్ళందరిపై దానికి తగ్గ ఏదైతే అంతమంది అటాక్ చేసినంటే చంపే ప్రయత్నం చేశారు. డెఫినెట్గా వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టాలని మరి సందర్భంలో నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. సత్యనారాయణను ఇంకిద్దరు ముగ్గురిని అంటే కాటన్ రాజును కొట్టడం జరిగింది, సత్యనారాయణ కొట్టడం జరిగింది, అదే ప్రశాంత్ను, సాదిక్, వంశీ అక్కడ వాళ్ళ మీద జరిగింది. కాటం రాజు మటుకు ఇప్పుడు బాగా నొప్పులతో ఉన్నారు. ఆయనే మరి ఎస్సీ కులానికి సంబంధించిన వ్యక్తి. బేర సత్యనారాయణ కూడా కొట్టడం జరిగింది. మనం చూస్తున్నాం, ఈ మధ్యకాలంలో చూస్తున్నాం గ్యాంగులు కొట్టడం. మరి ప్రజాస్వామ్యం ఎటువైపు పోతుంది? ఆనాడు మేము కూడా గతంలో దాదాపు ఎన్నో ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నాం. మేమున్న సందర్భంలో ఒక్కనాడు కూడా ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ జరగలేదు. పార్టీలు కానీ ఎవరు ఏ పార్టీలో ఉన్నా కూడా వాళ్ళ పార్టీ ఆర్గనైజ్ చేసుకున్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీలు ఉంటే వాళ్ళ మీద ఏ రకంగా కొట్టే కార్యక్రమం, తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమం, తప్పుడు కేసులు పెట్టే కాకుండా కాంగ్రెస్ వాళ్ళే కొట్టి బీఆర్ఎస్ దెబ్బలు తింటే బీఆర్ఎస్ల మీద కూడా అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టిన సందర్భాలు ఇది ప్రజలు బాగా గమనిస్తున్నారు. ఇలా మీరు అనుకుంటున్నారు మా చేతిలో అధికారం ఉంది, మా చేతిలో ప్రభుత్వం ఉంది, మా చేతిలో పోలీసు యాంత్రాంగం ఉంది మీరు అనుకుంటున్నారు. ఏది శ్వాసం కాదు, ఏది శ్వాసం కాదు. దృష్టిలో పెట్టుకోండి. ఇలాంటి ప్రభుత్వాలు ఎన్నో వచ్చాయి, ఎన్నో పోయినాయి. ఈ ప్రభుత్వం కూడా ఇంకో త్వరలోనే పోతుంది. ప్రభుత్వం కూడా ఏ ప్రభుత్వం కూడా కంటిన్యూ ఉండదు. కానీ ఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా పరిపాలన చేయాలి తప్ప ఈ రకంగా రౌడీజము గుండాయిజం పోలీస్ స్టేషన్లే కొట్టిందంటే
అసలు రక్షణ ఎక్కడిది? ఇలా ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ తీసుకోవాలి. పోలీస్ స్టేషన్లో ఇలా ఏదైతే సీసీ కెమెరాలు ఉన్నాయో ఖచ్చితంగా తీసుకోవాలి. వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి. ఇది నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇది ఇలా మీరు కొట్టినంత మాత్రం గొప్పలు అనుకోకండి. సో మంచిర్యాలలో జరిగిన ఈ ఘటన మీద అయితే బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విధంగా కూడా పోలీస్ స్టేషన్ ఎదుటే కనీసం భయం కూడా లేకుండా కాంగ్రెస్ నేతలు దాడి చేయటం మీద అయితే దీని మీద అయితే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ అంశం మీద మరలా కూడా మరి కేసు నమోదవుతుందా ఏంటి అనేది కూడా వేచి చూడాలి. అయితే మరొక వైపు కాంగ్రెస్ శ్రేణుల దౌర్జన్యం మంచిర్యాలలో ఇది కేవలం కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యం అంటూ కూడా చెబుతూ ఉన్నారు. పోలీస్ స్టేషన్ ముందలే ఈ విధంగా బీఆర్ఎస్ శ్రేణుల మీద కాంగ్రెస్ శ్రేణులు ఎలా దాడి చేస్తారు, ఘర్షణ ఈ విధమైన ఘర్షణ ఏ విధంగా పడతారు వాళ్ళతో అంటూ కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయటము, ఆ తర్వాత ఆ ఫ్లెక్సీలను తొలగించినందుకు కంప్లైంట్ చేయడానికి వెళ్తే మరలా కూడా తిరిగి దాడి చేయటం, దీన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు.